హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మోనోకాట్స్ అండ్ డైకాట్స్ లీవ్స్ డిఫరెన్స్ ని చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం లీవ్స్ ని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ముందుగా ఇక్కడ మీకు డే ప్లాంట్, జింజర్ ప్లాంట్, డే ప్లాంట్, ఇది జింజర్ ప్లాంట్ ఇక్కడ ఉంది చూడండి. స్టెమ్ కనిపిస్తుంది అందరికీ, ఇది జింజర్. దీని యొక్క లీఫ్ వచ్చేసరికి ఎట్లా ఉంది, ప్యారలల్ గా ఉంది. ఎట్లా ఉంది, ప్యారలల్ గా ఇట్లా పొడవుగా ఉంది. ఇప్పుడు మనము ఈ లీఫ్ లోని వేనియేషన్ ని అబ్జర్వ్ చేద్దాం. లీఫ్ లో వేనియేషన్ ని అబ్జర్వ్ చేద్దాం. వేనియేషన్ ఏ విధంగా ఉంది, లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలా పొడవుగా ఉంది. ఏ విధంగా ఉంది, పొడవుగా ఉంది అంటే సమాంతరంగా ఉండడం అనేది జరిగింది ఇక్కడ. అయితే ఇప్పుడు చామంతి తెలిసి కదా, క్రిసాంతిమం, దాని యొక్క లీఫ్ ని అబ్జర్వ్ చేద్దాం. దీని లీఫ్ లో ఉన్న లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ జింజర్ లీఫ్ ప్లాంట్ లో ఉన్న విధంగా ఉన్నాయా, డిఫరెంట్ ఉన్నాయా? డిఫరెంట్గా ఉన్నాయి. దీని యొక్క లీవ్స్ లో లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇట్లా సమాంతరంగా ఉన్నాయి. దీనిలో మాత్రం కాకుండా ఇలా సైడ్కు అయిపోయి ఉన్నాయి, ఇట్లా ఒక వల మాదిరిగా ఉన్నాయి. వల మాదిరిగా ఉండడం అనేది జరిగింది. అన్ని కూడా లైన్స్ ఇట్లా నిటారుగా పైనకు వెళ్ళలేదు, ఈ సైడ్కి వెళ్ళి మళ్ళీ ఈ లైన్ నుంచి ఇంకొక లైన్ ఫామ్ అయ్యి ఉంది. దీన్ని ఏమంటే మనము రెటిక్యులేట్ వేనియేషన్. ఏంది రెటిక్యులేట్ వేనియేషన్, తెలుగులో వచ్చేసరికి జాలాకాల ఈనెల వ్యాపనము. జాలాకార ఈనెల వ్యాపనము. దీనిని ప్యారలల్ వేనియేషన్ ఏమంటాం, ప్యారలల్ వేనియేషన్. ఇంగ్లీష్లో వచ్చేసరికి, తెలుగులో వచ్చేసరికి సమాంతర ఈనెల వ్యాపనము, సమాంతర ఈనెల వ్యాపనము. ఇప్పుడు మనం ఏంది, ఈ వేనియేషన్ చూసినాం కదా, ఈ లైన్స్ దేనికి యూజ్ అయితే తెలుసా మీకు? లీఫ్ లో ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఆహారము, నీరు, నిద్ర అవసరము, ఆ మొక్కలకి కూడా మనకి ఏం కావాలి, నీరు, వాటర్ కావాలి, న్యూట్రియన్స్ కావాలి. అయితే ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ నీళ్ళ ద్వారానే మనకి ఏం జరుగుతుంది, వాటర్ అనేది ప్లాంట్ కి మొత్తం సర్క్యులేట్ అవుతుంది. ఈ వేనియేషన్ ద్వారానే న్యూట్రియన్స్ కానీ, వాటర్ కానీ ప్లాంట్ మొత్తానికి కూడా సర్కిల్ అవడం జరుగుతుంది. మనకు వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, రూట్స్ ఉంటాయి కదా, రూట్ అనేది భూమి నుంచి అబ్జర్వ్ చేస్తుంది, న్యూట్రియన్స్ కూడా అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసిన వాటర్ అనేది ఈ వేనియేషన్స్ ఉన్నాయా, ఈ నీళ్ళ ద్వారా మనకు వాటర్ అనేది ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. అందువలన మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు మనము సీడ్స్ని చూద్దాము. ఈ సీడ్స్ ఉన్నాయా, ఇది వేరుశనగ సీడ్స్. అయితే దీన్ని మనము ఈ లోపల ఇట్లా బద్దలు అంటాం, పప్పు బద్దలు అంటారు కదా, ఈ పప్పు బద్దలని ఇంగ్లీష్లో ఏమంటాం మనము, కాటిలిడాన్స్. ఏంది, కాటిలిడాన్స్. అయితే ఇక్కడ మనం ఇది ఒక డే నైట్ నానబెట్టిన తర్వాత మార్నింగ్ ఓపెన్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు మనకు ఇట్లా 2 కాటిలిడాన్స్ అనేవి వస్తాయి. అట్లాగే మనం ఇప్పుడు ఇది రైస్ని ఒక డే నానబెట్టి మార్నింగ్ ప్రెస్ చేసి మనకు 2 కాటిలిడాన్స్ వస్తాయా, రాదు. ఓన్లీ మనకి ఏంది, ఒక పదార్థం అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది సింగిల్ కాటిలిడాన్, అంటే ఒకటే కాటిలిడాన్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి వీటిని మోనోకాటిలిడాన్స్, వీటిని డైకాటిలిడాన్స్. అంటే ఈ రెండు ఏర్పడడం దాన్ని మనం డైకాటిలిడాన్స్ అంటాం. ఇప్పుడు మనం ప్లాంట్స్ ని 2 టైప్ ఆఫ్ ప్లాంట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు, మోనోకాటిలిడాన్ అండ్ డైకాటిలిడాన్ ప్లాంట్స్. ఇప్పుడు జింజర్ చూసినాం కదా, జింజర్లో ప్యారలల్ వేనియేషన్ ఉంది కదా, ఈ ప్యారలల్ వేనియేషన్ ఉంటే ఇది మోనోకాటిలిడాన్. రెటిక్యులేట్ వేనియేషన్ ఉంటే ఇది డైకాటిలిడాన్. ఇది డైకాటిలిడాన్స్ అంటే మోనోకాటిలిడాన్స్, డైకాటిలిడాన్స్. ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. ఇప్పుడు మనం మొక్కలను ఏ విధంగా వర్గీకరించాము, మోనోకాటిలిడాన్స్ మరియు డైకాటిలిడాన్స్.